హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. ఎన్నో మహిమాన్వితమైన మంచి గుణాలున్న పచ్చకర్పూరం, అలాగే ఔషధ గుణాలున్న పచ్చకర్పూరం గురించి నాకు తెలిసిన విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పచ్చకర్పూరం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఎందులో వాడతారు, ఎలా వాడతారు అన్నది మనం తెలుసుకుందాం. పచ్చకర్పూరాన్ని కుంకుమతో కలిపి మన నుదుటిన కానీ బొట్టు పెట్టుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకి దక్కుతుంది. అలాగే పచ్చకర్పూరంతో మనం కుంకుమ పువ్వు కలిపి చక్కగా మనం డబ్బు ఎక్కడైతే దాచుకుంటామో, బీరువా అవనండి లేకపోతే లాకర్లు అవనండి, అందులో పెట్టుకుంటే మనకి ధనలాభం. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ పచ్చకర్పూరాన్ని కుంకుమతో కలిపి రోజు బొట్టు పెట్టుకుంటే వాళ్ళకి ఆ రోజు ఆ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అని చెప్తారు. ఈ పచ్చకర్పూరం గురించి ఇంకా తెలుసుకోవాలిగా మనం. అలాగే పచ్చకర్పూరాన్ని మనం తీపి పదార్థాల్లో వేస్తాం కదా, పాయసం అని, రవ్వ కేసరిని, లడ్డు అని, ఇలాంటి దాంట్లో వేసి మనం చేస్తాం. అది అలా చేసిన తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టి అది అందరికీ దానం చేస్తే చాలా మంచిదండి. ఆ దానం చేసే వల్ల ప్రతి ఒక్కటి మనకి అనుగ్రహిస్తాడు భగవంతుడు. అలాగే పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి రంగరించి తరువాత ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానితో అభిషేకం చేసి ఆ పాలను, అభిషేకించిన పాలను చక్కగా మనం నైవేద్యం పెట్టిన పాలను తీసుకుంటే గర్భదోషాలన్నీ పోయి పిల్లలు చక్కగా పుడతారని చెప్తారు. అలాగే పచ్చకర్పూరాన్ని గుడిలో దానం ఇచ్చాము అనుకోండి, మనకి గౌరవం దక్కుతుంది. మన ఇంట శుభకార్యాలు జరగాలి అంటే పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాన్ని నలుగురికి పంచిపెడితే మన ఇంట శుభకార్యాలు జరుగుతాయి. ఇది కుబేర దీపంలో ఈ పచ్చకర్పూరాన్ని వేసి వెలిగిస్తే చాలా మంచిది. ఈ పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు కానీ దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది అని ఇలా ఎన్నో ఉపయోగాలున్న ఈ పచ్చకర్పూరాన్ని కుబేర దీపంలో వెలిగించడం ఎంతో మంచిది. నరక చతుర్దశి రోజున ఇంటి శుభ్రతతో పాటు శరీర శుభ్రత కూడా చాలా ముఖ్యం. ఈరోజు నీటిలో పచ్చకర్పూరం స్నానం చేయటం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. అలాగే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఈరోజు ఇంటి మెయిన్ డోర్ వద్ద శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున పచ్చకర్పూరంను ఎర్రటి గుడ్డలో ప్రధాన ద్వారానికి వేలాడదీయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది. ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశించదు. దీనితో పాటు కంటి దోషాల నుండి కూడా మనకి విముక్తి లభిస్తుంది. అంటే నరదిష్టి, ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి మనకి తగలదు. అలాగే పచ్చకర్పూరంతో చాలా ఉపయోగాలండి. ఇవి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ ఔషధ గుణాలున్న పచ్చకర్పూరము మన ఒంటిలోని గ్యాస్ నివారిస్తుంది. అలాగే నీళ్ళ విరోచనాలతో బాధపడే వాళ్ళకి ఈ పచ్చకర్పూరం వినియోగిస్తే అది అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఒంట్లో జలుబు, ఫ్లూ వంటి వాటిని కూడా పచ్చకర్పూరం నివారిస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చడంతో పాటు ఆస్టియో ఆర్థరైటిస్ని తగ్గిస్తుందండి. చిటికెడు బెల్లము, చిటికెడు పచ్చకర్పూరము కలిపి తీసుకుంటే ఉబ్బసం వ్యాధి నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది. పచ్చకర్పూరాన్ని వెన్నతో కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం మింగితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం కూడా తగ్గిపోతుంది. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే ప్రీతి. అందువల్ల మన ఇంటి దేవుడి గదిలో కానీ లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ముందు ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరము, పసుపు వేసి ఉంచి ఆ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదండి, పచ్చకర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి ఇంటికి కుబేర స్థానంలో ఉంచి రోజు దానికి ధూపం వేస్తూ వస్తే మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడము, పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మనకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
పచ్చకర్పూరము ఒక ముక్కను పేపర్లో చుట్టి దాన్ని మన పర్సులో, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పర్సులో పెట్టుకొని మనం వెళ్ళామనుకోండి, మనం ఏ పని మీద, ఏ కార్యం మీద వెళ్ళామో ఆ కార్యం నెరవేరుతుంది. అలాగే మనకి ధనాదాయం కూడా పెరుగుతుంది. మరో ముఖ్యంగా మనం చేసే తీపి పదార్థంలో ఈ పచ్చకర్పూరం వేసి నలుగురికి ఆ నైవేద్యాన్ని పంచిపెడితే మీ ఇంటిలో ఎటువంటి గ్రహపీడలు ఉండవు, మన ఇంట్లో శుభకార్యాలు అయితే జరుగుతాయి. ఇదండి ఈ పచ్చకర్పూరం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను. నచ్చిందా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పార్థ.